సో నౌ తను రానివ్వండి, స్టార్ట్ చేస్తా. ఈలోపు నిన్న టేబుల్ వేసుకుందాం. ఏంటి, సమ్ స్టూడెంట్ టేబుల్ కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్ టేబుల్, ఓకే. ఇన్ దట్ వీ హ్యావ్ సమ్ స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ స్టూడెంట్ ఇస్ దట్. ఏదో అమ్మాయి సాయిహేమ రిమూవ్ అయిపోయింది, ఇంకా రాలేదు, రమ్మని చెప్పండి. ఓకే, సో ఏం చెప్తున్నా, స్టూడెంట్ తర్వాత ఏంటి మనం చూసింది, స్టూడెంట్ క్లాసా, సమ్ క్లాస్, తర్వాత స్టూడెంట్ ఏజ్ అనుకుందాం. యా వచ్చిందా, ఎస్, ఓకే. తర్వాత సమ్ స్టూడెంట్ యా ఇయర్, తర్వాత ఇంకేదో అనుకుందాంలే, సమ్ స్టూడెంట్ రిజల్ట్. ఓకే, ఇవి మన టేబుల్స్, అదే మన టేబుల్లో ఉన్న కాలమ్స్, ఇవి మనం చూసాం. సో ఇక్కడ మన టాపిక్ ఏంటి, వెన్ ప్రైమరీ కీ, వెన్ డస్ ద ప్రైమరీ కీ ఇస్ అప్లైడ్ ఆన్ మోర్ దాన్ వన్ కాలమ్. సో ఇలాంటి టేబుల్లో మనం ప్రైమరీకి సింగిల్ కాలమ్ మీద అప్లై చేయలేము, అదే మనం చూసాం. ఇలాంటి టేబుల్లో మనం ప్రైమరీకి సింగిల్ కాలమ్ మీద అప్లై చేయలేం. సో దెన్ హౌ టు యూనిక్లీ యాక్సెస్ రికార్డ్స్, then we need to go for combination of columns to make up a primary key. సో ఇక్కడ ఎస్ నేమ్, మీ కాలేజ్ ప్రకారం ఎస్ నేమ్ అనేది చాలా మందికి ఉంటుంది, బట్ క్లాస్ అండ్ ఎస్ నేమ్ కలిపితే అయినా కుదరదు, ఎందుకంటే ఒకే క్లాస్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. యా రోల్ నెంబర్ మర్చిపోయాం, అసలైంది. రోల్ నెంబర్ అన్నది హాల్ టికెట్ కాదు, క్లాస్ వైజ్ రోల్ నెంబర్. ఓకే, సో క్లాస్ వైజ్ రోల్ నెంబర్. నౌ ఓన్లీ రోల్ నెంబర్ తీస్తే క్లాస్కి 1 to 60 రోల్ నెంబర్స్ ఉంటారు, సో యూనిక్లీ ఐడెంటిఫై అవ్వదు కాలేజ్ మొత్తంలో. నేమ్ తీస్తే నేమ్ కూడా కాలేజ్ మొత్తంలో ఈవెన్ క్లాస్లోనే సేమ్ నేమ్తో చాలామంది ఉంటారు. ఓకే, సో క్లాస్ అనేవి ఎంఎస్సిఎస్ ఎంపీసీఎస్, ఇప్పుడు అలా అయినా తీద్దామంటే ఎంఎస్సిఎస్లోనే చాలామంది ఉంటారు, పైగా ఎంఎస్సిఎస్ 2-3 ఉన్నాయి, ఎందుకంటే 3 years కదా, పైగా సెక్షన్స్ కలిపి ఏబి. ఓకే, సో ఏజా కుదరదు, ఇయరా అంటే ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, అది కూడా కుదరదు, రిజల్ట్ అనేది అసలు కుదరదు. సో కాంబినేషన్కి వెళ్దాం, రోల్ నెంబర్ అండ్ నేమ్ అవుద్దా, రోల్ నెంబర్ అండ్ నేమ్. సపోజ్ ఒక క్లాస్లోని రోల్ నెంబర్ 1 సమ్ జ్యోతి అనుకో, వేరే క్లాస్లో కూడా రోల్ నెంబర్ 1 జ్యోతి అవదని గ్యారంటీ లేదు కదా, సమ్ ఇంకేదో సమ్ రోల్ నెంబర్ 20 సమ్ ఏమో అనుకుందాం. కానీ అలాగే ఇంకేదో క్లాస్లోని టోటల్ ఎన్ని ఉన్నాయి మన క్లాసులు, ఒక ఇయర్కి సమ్ 1 2 3 4 5 6 ఎంపీసీ అన్నీ కలిపి, బీబీఏ బీకామ్ అన్ని కలిపి అనుకోండి 10 అనుకోండి, టోటల్ 30 క్లాసెస్. సో 30 క్లాసెస్లోని సమ్ రోల్ నెంబర్ 1 to 60 రోల్ నెంబర్స్లో మిగతా ఎక్కడ మ్యాచ్ అవ్వదని గ్యారంటీ లేదు కదా, సో ఈ రెండు సరిపోవు, రోల్ నెంబర్ ప్లస్ ఎస్ నేమ్ కుదరదు, ఇంకేదైనా తీసుకోవాలి. సో నేమ్ వదిలేద్దాం, రోల్ నెంబర్ ప్లస్ క్లాస్ ప్లస్ ఇయర్, ఇది కదా మనం అనుకుందాం, రైట్. సో రోల్ నెంబర్ ఒకటి, క్లాస్ ఒకటి, ఇయర్ ఒకటి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది, క్లాస్ అంటే సమ్ ఎంఎస్సిఎస్ ఆఫ్ ఇయర్ ఫస్ట్, అంటే ఫస్ట్ ఇయర్ ఎంఎస్సిఎస్, రోల్ నెంబర్ 1. సపోజ్ ఏబి రెండు కలిపేసి 1 to 120 రోల్ నెంబర్స్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇయర్ సమ్ ఎంఎస్సిఎస్ రోల్ నెంబర్ 10. సో ఇంక ఈ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సిఎస్ రోల్ నెంబర్ 10 అంటే ఒక్క పర్సనే కదా, మోర్ దాన్ 1 person ఉండే ఛాన్స్ లేదు. సో ఈ మూడు కలిపితే మనకి ఎగ్జాక్ట్గా ప్రైమరీకి వస్తుంది, అంటే యూనిక్లీ రికార్డ్ ఐడెంటిఫై అయ్యే ఛాన్స్ వస్తుంది. అందుకని ఇలాంటి టేబుల్లో నేను ప్రైమరీ కీని 3 columns కాంబినేషన్లో చేశాను, ఇది మనం నిన్న చూసాం, రైట్. సో హియర్ ప్రైమరీ కీ is equals to S roll number plus S class plus S year, ఇది చూసాం. ఓకే, అయితే ఇప్పుడు మీకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నిన్న నేను ఒకటి చెప్పాను, డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు నల్ వాల్యూస్ ఇచ్చి చూడండి అని. నాకు ఓన్లీ ప్రత్యూష అండ్ కావ్య రెస్పాండ్ అయ్యారు, కనీసం ఈరోజు గ్రూప్లో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వాలా. సో ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు అది ట్రై చేస్తారు ఆ డేటా.
కావ్య అండ్ ప్రత్యూష కాకుండా ఇంకెవరైనా ట్రై చేస్తారా? చేస్తే ఆన్సర్ చెప్పండి. నల్ వాల్యూస్ నేను అడిగిన క్వశ్చన్కి నల్ వాల్యూస్ ఇవ్వచ్చా లేదా? ఎవ్వరు చేయలేదా? చేసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. నల్ వాల్యూస్ ఎంటర్ చేయడం కుదురుతుందా లేదా? చందన, ప్రసన్న, భాను, భానుధర్ లేదు, సారీ, భవానీ, కళ్యాణి, వందన, రుహినాకి సిస్టమ్ లేదు, శిరీష, కృతి, నో వన్. సో మొత్తం క్లాస్ మొత్తానికి నల్ వాల్యూ ఇవ్వచ్చా? గెస్ట్ చేస్తున్నావా, చేసావా? నిన్న నాకు వీళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు, కావ్య అండ్ ప్రత్యూష. మిగతా ఎవరైనా చేశారా లేదా? రేవతి, ఇందులో చదువుతున్నాం సార్ అని మెసేజ్ చేస్తావు కదా, చెప్పు రేవతి. సో మొత్తం 70 మెంబర్స్లో ఎఫిషియెంట్గా ఉండేది సమ్ 20 మెంబర్స్ అనుకున్నాను, కానీ 20 కూడా కాదు, రేషియో 2కి పడిపోయింది. ఇద్దరు రెస్పాండ్ అయ్యారు నిన్న క్లాస్కి. నిన్న రికార్డ్ చేసింది విన్నావు. మరి అందులో నేను క్వశ్చన్ అడిగాను కదా, నల్ వాల్యూస్ ఇచ్చి చూడండి అవుద్దా లేదా అని. లేదా అందులో ఆ క్వశ్చన్? రేవతి ఉందా లేదా? నేను అడిగిన క్వశ్చన్ ఉందా లేదా వీడియోలో? ట్రిమ్ చేసేసానా? మరే గొప్పలరా బాబు. సో మనం డేటా ఎలా ఎంటర్ చేస్తున్నాం? సో యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఒక సపోజ్ యునిక్ అండ్ నాట్ నల్. ప్రైమరీకి అంటే ఏంటి? యునిక్ అండ్ నాట్ నల్. సో పీకే ఈక్వల్స్ టు నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ కన్స్ట్రైంట్స్, దట్ ఈస్ యునిక్ అండ్ నాట్ నల్, రైట్? సో ఇక్కడ యునిక్ అంటే ఏంటి? ఇది 1 2 3 4 5 ఇలాగే ఇవ్వాలి. సపోజ్ ఇది యునిక్ అయితే ఇందులోని రిపీటెడ్ వాల్యూస్ రాకూడదు. ఓకే, ఒకవేళ ఇది యునిక్ అయితే, ఇది ఒకటే ఎంఈసిఎస్ అయితే, సమ్ ఎంపీసిఎస్ అయితే, మళ్ళీ సమ్ ఎంఎస్సిఎస్ అయితే, తర్వాత ఎంపీసీ అయితే, పీసీ అయితే, ఇలాగే యునిక్గా రావాలి. ఓకే, రిపీటెడ్ వాల్యూస్ రాకూడదు, ఇలా యూనిక్గా రావాలి. ఇయర్ కూడా 1 2 3, రైట్? ఇలా యూనిక్గా రావాలి, రిపీటెడ్ వాల్యూస్ రాకూడదు. కానీ అంటే ప్రైమరీకి అయినా నల్ వాల్యూ, ఐ మీన్ ప్రైమరీకి అయినా యూనిక్ అయినా ఏదైనా, కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రైమరీకి యూనిక్ ప్లస్ నాట్ నల్. కానీ ఇది ఇండివిజువల్గా ప్రైమరీకి పెట్టలేదు మనం. ఇండివిజువల్గా పెడితే ఇది ఇలా వ్యాలిడ్, నల్ రాకూడదు అండ్ రిపీటెడ్ వాల్యూస్ రాకూడదు, యూనిక్ కావాలని. కానీ ఇది ఇండివిజువల్గా ప్రైమరీకి కాదు కదా, కాంబినేషన్ ఆఫ్ 3 కాలమ్స్. ప్రైమరీకి ఈజ్ కంప్లీట్లీ ఎస్ రోల్ ప్లస్ ఎస్ క్లాస్ ప్లస్ ఎస్ సిర్, 3 కలిపితే ప్రైమరీకి. సో దాని అర్థం ఏంటంటే 3 కలిపితే రిపీటెడ్ వాల్యూస్ రాకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రైమరీకి అంటే ఏంటి? 3 కలిపితే ప్రైమరీకి, కాబట్టి 3 కలిపితే రిపీటెడ్ వాల్యూస్ రాకూడదు. సో 1 వచ్చింది, ఎంఈసిఎస్ వచ్చింది, 1 వచ్చింది, మళ్ళీ 1 వచ్చి ఇక్కడ సమ్ ఎంపీసిఎస్ వచ్చి ఇక్కడ 1 రావచ్చు, ఇది వ్యాలిడే. తర్వాత ఇక్కడ 2 వచ్చి, తర్వాత సమ్ ఎంపీసిఎస్ వచ్చి, తర్వాత ఇక్కడ సమ్ 3 వ్యాలిడే. ఓకే, మళ్ళీ ఇక్కడ 3, మళ్ళీ ఎంపీసిఎస్ 4 వ్యాలిడే. అర్థమవుతుందా? మళ్ళీ సమ్ ఎంఎస్సిఎస్, ఓకే, సమ్ 1 వ్యాలిడా కాదా? సో ఇది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఇది ఒక్కటే ప్రైమరీకి అయితే ఇన్వాలిడ్, ఎందుకంటే రిపీటెడ్ వాల్యూస్ వచ్చాయి. ఇది ఒక్కటే ప్రైమరీకి అయితే ఇన్వాలిడ్, ఎందుకంటే రిపీటెడ్ వాల్యూస్ వచ్చాయి. ఇది ఒక్కటే ప్రైమరీకి అయితే రిపీటెడ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇన్వాలిడ్. కానీ 3 కలిపి ప్రైమరీకి కాబట్టి 1 ఎంఈసిఎస్ 1, 1 ఎంపీసిఎస్ 1, 2 ఎంపీసిఎస్ 3, 4 ఎంపీసిఎస్ 3, 5 ఎంఎస్సిఎస్ 1. సో డిఫరెంట్ డేటా ఇది. 3 కలిపితే ప్రైమరీకి కాబట్టి ఎక్కడ రిపీటెడ్ వాల్యూస్ రానట్టే. అర్థమైందా? సో ఇది వ్యాలిడ్. చెప్తారు ఏం? నేను చెప్పిందే కదా పిల్ల. సో లిజన్, 3 కలిపితే ప్రైమరీకి ఇది, రైట్? రోల్ నెంబర్, క్లాస్, ఇయర్ కలిపితే ప్రైమరీకి. జనరల్గా ఇది ఒక్కటే ప్రైమరీకి అనుకో, ఇది ఒక్కటే ఎస్ రోల్ అనేది ప్రైమరీకి అనుకో, ఇది ఇన్వాలిడ్. 1 1 రిపీట్ అయిపోయింది, ప్రైమరీకిలో రిపీటెడ్ వాల్యూస్ రావు కదా. ఇక 2 రిపీట్ అయింది, మళ్ళీ 4 రిపీట్ అయింది, ఇది ఇన్వాలిడ్. అలాగే ఇక్కడ సమ్ ఎంపీసిఎస్ రిపీట్ అయింది, ఎంఎస్సిఎస్ రిపీట్ అయింది, ఎంఈసిఎస్ రిపీట్ అయింది. ఓకే, ఇది ఇన్వాలిడ్ అవుద్ది ఎప్పుడు? ఇది ఒక్కటే ప్రైమరీకి అనుకో. సపోజ్
పీకే ఈక్వల్స్ టు ఓన్లీ ఎస్ క్లాస్ అయితే ఇది ఇన్వాలిడ్. అలాగే పీకే అనేది ఓన్లీ ఎస్సీర్ అనుకో, ఇది ఇన్వాలిడ్, రైట్? కానీ ఇక్కడ పీకే అనేది సింగిల్ కాలమ్, మల్టిపుల్ కాలమ్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 కాలమ్స్. ఓకే, పీకే ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఎస్ రోల్ నెంబర్ ప్లస్ ఎస్ క్లాస్ ప్లస్ ఎస్ ఇయర్, 3 కలిపితే ప్రైమరీ కీ. దేర్ ఫోర్ ఇక్కడ చూడు డేటా 1 MECS 1, 1 MPCS 1, 2 MPCS 3, 4 MPCS 3, 5 MECS 1, 2 MECS 2, 4 MECS 2. సో ఎక్కడ రిపీటెడ్ వాల్యూ రాల, 3 కలిపి. ఓకేనా, 3 కలిపితే రిపీటెడ్ వాల్యూస్ వస్తే అప్పుడు అది ఇన్వాలిడ్. కానీ 3 కలిపి డిఫరెంట్ డేటా వచ్చింది, సో ఇది వ్యాలిడ్ అనమాట. మనం కాంబినేషన్లో పెట్టినప్పుడు, కాంబినేషన్లో ప్రైమరీ కీ పెట్టినప్పుడు డేటా అనేది 3 కలిపి చూసుకోవాలి. ఓకే, అందుకే అది ఏంటది ఆ సింటాక్స్. సమ్ క్రియేట్ టేబుల్ ఏదో చూసాం కదా. ఓకే, సమ్ క్రియేట్ ఇంకొంచెం పెంచుతా. సమ్ 48. ఓకే, క్రియేట్ టేబుల్ ఇలా పెట్టి, సారీ స్టూడెంట్ అని పెట్టి, ఇప్పుడు ఇక్కడ ఎస్ రోల్ నెంబర్, రైట్? ఎస్ రోల్ నెంబర్ ఇంట్. ఓకేనా, తర్వాత ఎస్ నేమ్ చూసాం, సమ్ varchar. ఓకే, తర్వాత సమ్ ఎస్ క్లాస్ చూసాం, సేమ్ సమ్ varchar. ఓకే, తర్వాత ఎస్ ఏజ్, సమ్ ఇంట్. నెక్స్ట్ ఎస్ ఇయర్. రిజల్ట్ వద్దు, ఇక్కడితో ఆపేద్దాం. ఓకే, సో if you want to apply primary key on column level, then this is the syntax. But if you want to apply primary key at table level, then this is syntax. At the end you need to mention the primary key. And primary key on what? Only s roll number aithe ilaga. So primary key should be applied on only single column. సో ఓన్లీ ఎస్ రోల్ మీద అని అర్థం. బట్ ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ పెడతాం కాబట్టి ఎస్ రోల్ కమా ఎస్ క్లాస్ కమా ఎస్ ఇయర్. ఓకే, సో ఇది సింటాక్స్ అండ్ దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఇది నిన్న మనం చూసిన క్లాస్. ఎందుకు వ్యాలిడ్? ఎందుకంటే ప్రైమరీ కీ అనేది ఒకదాని మీద అప్లై చేయాలి, ఫైన్. ప్రైమరీ కీ షుడ్ బి అప్లైడ్ ఆన్ ఓన్లీ వన్ కాలమ్. బట్ ఇఫ్ వి గివ్ దిస్ వే, it will take it as combination of columns but not 3 columns. Okay, other than primary key, suppose primary key and foreign key kaakunda, if you take some unique or any other table level constraint, it will consider it as unique is applied on s role and s class and s year. But if you mention primary key here, it will consider it as primary key on combination of these columns. Okay, so let's copy and let's execute. అర్థమైందా అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఈ సింటాక్స్లో? జస్ట్ ఈ సింటాక్స్లో హౌ దిస్ హ్యాస్ బికమ్ వ్యాలిడ్ అన్నది నిన్న క్లాస్. ఆ ముందు రోజు క్లాసు అర్థమేంటి? ముందు రోజు క్లాస్ ఏంటి? వై ప్రైమరీ ఇస్ కాల్డ్ యాజ్ టేబుల్ లెవెల్ కన్స్టెంట్ అని. దానికి నేను ఆన్సర్ ఇచ్చాను, ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ మోర్ దాన్ వన్ కాలమ్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ టేబుల్ లెవెల్ అన్నాను. అయితే ఈ సింటాక్స్ అనేది వ్యాలిడ్ అని మనం చూసాం. దానికి నిన్న క్లాస్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. సో అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఇందులో డౌట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి. ముందుకు వెళ్తా, ఫారెన్ కీకి వెళ్దాము. లేదా సార్ ఒకసారి డేటా అప్లై చేసి చూద్దాం అంటారా సిస్టమ్స్ లేని వాళ్ళు? సిస్టమ్స్ ఉన్న వాళ్ళకి నేను వర్క్ ఇచ్చాను నిన్న, కానీ 20 మందిలో 2 రెస్పాండ్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉన్నది. సో సిస్టమ్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఒకసారి రన్ చేసి చూడండి, అది నాకు కావాలి, చూస్తా డేటా ఎలా వెళ్తుందో. ఇప్పుడు మీరు ఎక్సెల్ షీట్లో డేటా వేశారు కదా, అది ఒకసారి మీరు రన్ చేసి చూపించండి అన్నవాళ్ళు. ఓకే, 2 రెస్పాండ్ అయ్యారు, సుమిత అండ్ దివ్య, హైమావతి కూడా. సో లెట్స్ రన్. సిస్టమ్ లాగిన్. ఓకే,
అండ్ నిన్న కూడా వాళ్ళిద్దరు క్లాస్ అయిన వెంటనే ఒక పావు గంటలో నాకు చెప్పారు నల్ వాల్యూస్ పెట్టొచ్చో పెట్టకూడదని. అంతే, ఈ రోజంతా వాళ్ళు వేరే పని చేసుకుని ఉంటారు. ఫ్రీ, రైట్? సో చూడండి, క్రియేట్ టేబుల్ ఎస్టీడీ, రోల్ నెంబర్, నేమ్, క్లాస్, ఏజ్, ఇయర్, ఇవి కాలమ్స్. అండ్ లాస్ట్లో ప్రైమరీకి మెన్షన్ చేస్తున్నా ఆన్ కాంబినేషన్ ఆఫ్ రోల్ నెంబర్, క్లాస్, ఇయర్. లెట్స్ రన్. నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, అంటే అర్థం ఏంటి? ఇదే నేమ్తో ఇంకో టేబుల్ ఉన్నది, దాన్ని డ్రాప్ చేసేద్దాం. ఓకే, డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ రైట్, ఎస్టీడీ అయిపోయింది. ఇప్పుడు మన క్వెరీ, కొత్త క్వెరీ రన్ చేద్దాం. సో ఈ నేమ్తో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అవుద్ది. నా టేబుల్ క్రియేటెడ్, ఫైన్. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఆర్డర్ గుర్తుపెట్టుకుందాం, డిస్క్రైబ్ చేసేద్దాం. ఎందుకు బాధ, డిఎస్సి ప్రెసెంట్ ప్రైమరీకి అనేది సింగిల్ కాలం అయితే అప్లై అవుతుంది, కానీ ఇక్కడ మూడింటికి టిక్ అయి ఉంటుంది చూడండి, ఎస్టీడీ రన్. చూడండి ఇక్కడ టిక్ మార్క్ అన్నది, సారీ ప్రైమరీకి ఉందా 1 చూపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా 1 చూపిస్తుంది. ఎస్ రోల్ నెంబర్కి 1 అంటుంది, ఎస్ క్లాస్కి 2 అంటుంది, ఎస్ ఇయర్కి 3 అంటుంది. అంటే ఈ మూడు కలిపి ప్రైమరీకి అప్లై అయిందని అర్థం. ఓకే, అండ్ ఆటోమేటిక్గా ప్రైమరీకి అంటే నాట్ నల్ కదా, అందుకని ఎస్ నేమ్ కెన్ బి నల్. ఇక్కడ చూడండి రైట్ మార్క్ ఉంది నల్లబుల్ దగ్గర. ఎస్ ఏజ్ కెన్ బి నల్, బట్ ఎస్ రోల్ కెనాట్ బి నల్, ఎస్ క్లాస్ కెనాట్ బి నల్, ఎస్ ఇయర్ కెనాట్ బి నల్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వస్తుంది మనకు. సో లెట్స్ ఇన్సర్ట్ ఇంటూ ఎస్టీడీ వాల్యూస్. ఓకే, వాల్యూస్ ఇద్దాం. ఫస్ట్ది ఏంటి, రోల్ నెంబర్ సమ్ 11, కమా నెక్స్ట్ ఏంటి, డేట్ నేమ్ సమ్ నేమ్. తర్వాత ఏమిచ్చాం, క్లాస్, ఏజ్, ఇయర్ సమ్ క్లాస్, ఏజ్, ఇయర్ అంతా సెకండ్. ఓకే, సో ప్రైమరీ కీస్ ఏంటి ఇక్కడ, ఇది ఇది ఇది, ఈ మూడు కాంబినేషన్లో ప్రైమరీ కీ. రన్. ఇన్వాలిడ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ ఇంటూ ఎస్టీడీ వాల్యూస్. ఏం మిస్ అయింది, ఆర్డర్ ఏంటి, రోల్ నెంబర్, నేమ్, క్లాస్. ఓకే, ఏజ్ ఎక్కడ మారినట్టు ఉంది కదా, ఒక్క నిమిషం, ఆర్డర్ మారింది. డిఎస్సి ఎస్టీడి, ఏజ్, ఇయర్ సరిపోయింది, క్లాస్ నంబర్ సరిపోయింది కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ 11. ఓకే, నేను సైజులు ఎంత ఇచ్చాను, వేర్కేర్ అన్ని 80 కదా ఇచ్చాను. అవును ఎంపీ సార్, ఆ, ఎస్ఈఆర్ వేర్కార్ ఇచ్చారు సార్, నంబర్ ఇచ్చారు పైన ఏది ఇయర్, లాస్ట్ కాలం. ఇయర్ వేర్కేర్ ఇస్తాను పొరపాటున. సో దీన్ని క్యారెక్టర్ పెడదాం. థ్యాంక్ యూ ప్రత్యూష. ఓకే, సో 1 రో ఇన్సర్టెడ్. మిస్టేక్ ఏంటి, ఇయర్కి వేర్కేర్ ఇచ్చేసా, సో దీన్ని స్ట్రింగ్గా మెన్షన్ చేద్దాం ఇయర్ని. 1 రో ఇన్సర్టెడ్. ఇప్పుడు సో సపోజ్ ఏం పెట్టాం, 11 సమ్ భాను, ఎంఈసిఎస్, ఏజ్ సమ్ సెకండ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సేమ్ అదే డేటా ఉంచుతా చూడండి, అదే డేటా ఉంచి మళ్ళీ రన్ చేస్తే ఇన్వాలిడ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అంటుంది, ఎందుకంటే అది వెళ్ళదు. సేమ్ ఎలా వెళ్తుంది, ఇదిగోండి యూనిక్ కన్స్టెంట్, ఇది కరెక్ట్ ఎర్రర్. సేమ్ పంపిస్తే యూనిక్ కన్స్టెంట్ అంటుంది, ఎందుకంటే 11 ఎంపీసిఎస్ అండ్ ఇయర్ ఈ మూడు కలిపితే ప్రైమరీకి కదా, ప్రైమరీకి అంటే నాట్ నల్ ప్లస్ యూనిక్, అందుకని ఇది ఇలా చూపిస్తుంది. సో ఈ 11 అలాగే ఉంచుతా. సపోజ్ నేమ్ ఏమైనా పెట్టేద్దాం, మార్చేద్దాం. సరే, నేమ్ కూడా అదే ఉంచుతాం, నేను ఒక్కటే మారుస్తాను, జస్ట్ 11 ఉంచుతా, భాను ఉంచుతా, ఎంపీసీఎస్ ఉంచుతా, 19 ఉంచుతా, బట్ ఇయర్ మారుస్తా, ఇయర్ 3 ఇస్తాను. యాక్చువల్లీ ప్రైమరీకి అంటే ఏం మారాలి, ఇది మారాలి, ఇది మారాలి, ఇది మారాలి, కానీ ఈ రెండు సేమ్ ఉంచి ఇది ఒక్కటి మారుస్తా. రన్ చేయండి మళ్ళీ. 11 భాను, ఎంపీసీఎస్ 19. 2 సార్లు చేస్తే కానీ అవ్వదు కదా. రన్. ఓకే, 1 రో ఇన్సర్టెడ్. సో చూడండి 11 అలానే ఉంది, ఎంపీసీఎస్ అలానే ఉంది, 3 మారింది, ఇందులో ఉన్నది 2. ఓకే, ఇప్పుడు 3 అలా ఉంచి 11 అలా ఉంచి ఇది మారుస్తా, ఎంఎస్సిఎస్. ఓకేనా, సో ఇది అలా ఉంచాను, ఇది అలా ఉంచాను, ఈసారి ఇది మార్చా. రన్ అగైన్, రన్.
మళ్ళీ ఒకసారి తీసి ఇవ్వండి, ఇంటర్ఫేస్ ప్రాబ్లం రన్. ఓకే, 1 row ఇన్సర్టెడ్. సో 11 అలా ఉంది, 3 అలా ఉంది, ఎంఎస్సిఎస్ ఉంది. ఈసారి ఎంఎస్సిఎస్ అండ్ 3 నుంచి ఇది మారుస్తా, 12 పెట్టాను. ఓకే, రన్, ఇన్సర్టెడ్. సో డేటా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్టిడి. ఓకే, సో చూడండి, ప్రైమరీకి అంటే ఏంటి, రోల్ నెంబర్ ప్లస్ క్లాస్ ప్లస్ ఇయర్ కదా. సో ఇయర్లో డూప్లికేట్ తీసుకుందా లేదా, 333, ఎస్ డూప్లికేట్స్ తీసుకున్నది. క్లాస్లో డూప్లికేట్స్ తీసుకుందా, ఎస్ ఎంపీసీఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్సిఎస్ ఎంఎస్సిఎస్ డూప్లికేట్ తీసుకుంది. రోల్ నెంబర్ 11 డూప్లికేట్ తీసుకున్నది. కానీ కాంబినేషన్లో చూడండి, రోల్ నెంబర్ క్లాస్ ఇయర్ కలిపి చూడండి, అప్పుడు మనకి యూనిక్ వస్తుంది. 11 ఎంపీసీఎస్ 2, 11 ఎంపీసీఎస్ 3, 11 ఎంఎస్సిఎస్ 3, 12 ఎంఎస్సిఎస్ 3. సో ఇప్పుడు 3 కలిపితే మాత్రం అన్ని యూనికే కదా, రిపీటెడ్ కాదు కదా, అర్థమైందా? సో అది ప్రైమరీకి. ఏజ్ చేంజ్ చేసినా వస్తుందా, ఏజ్తో సంబంధం లేదు, ఎందుకంటే ఏజ్ అన్నది అసలు ప్రైమరీకి కాదు, ఏం కాదు, అది నార్మల్కి. మనం ప్రైమరీకి ఏజ్లో పెట్టలేదు కదా, ఇయర్కి క్లాస్కి రోల్ నెంబర్కే పెట్టా. సో ఏజ్ అన్నది ప్రాబ్లం లేదు, ఏజ్ అని నువ్వు సేమ్ ఇచ్చుకో లేక డిఫరెంట్ ఇచ్చుకో, ఏజ్ మీద కన్స్ట్రెయింట్ లేదు మనీషా. నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏజ్ మీద కన్స్ట్రెయింట్ లేదు, అంటే ఏజ్ మీద ఏ రూల్ అప్లై అయ్యలేదు, నువ్వు ఇచ్చుకో, నల్ కూడా ఇచ్చినా పర్లా. ఓకే, సో నల్ అన్నది యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అని నేను నిన్న క్వశ్చన్ అడిగాను, ఇద్దరే ఆన్సర్ ఇచ్చారు, ఈరోజు ఎవరులా. సో మీరు వెళ్ళి చెక్ చేయండి, ఈరోజు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా, సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు చెక్ చేయండి. ఓకే, ఏంటి, సపోజ్ ఇలా ఈ 2 ఎంబీసీఎస్ 3 ఇచ్చాను కదా, లెట్ మీ డిలీట్ దిస్, ఇలా అవుద్దా, ఇలా తీసుకుంటుందా, ఎందుకంటే ఇది యూనిక్గా ఉంది కదా 2 null 3 అని, ఇలా అవుద్దా లేదా అని అడిగాను. చేస్తుందియా, నువ్వు గెస్సులు చేయకు, ఆన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చెప్పు రేవతి. ఓకే, చేసాక చెప్పు, ఎందుకంటే నేనే గెస్ట్ చేసి చెప్పను క్లాస్, నేను కూడా అదో అనుకుని క్లాస్ చెప్పిస్తే నేను ముందు 2-3 సార్లు చెక్ చేసి అప్పుడు ఇస్తా. ఓకే, సో ప్రైమరీ కీ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది కానీ నమ్ముతున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు ఫారెన్ కీ. ఓకే, హాఫ్ అన్ అవర్ టైం ఉంది, బోల్డ్ టైం ఉంది. నోట్స్ తీస్తా, ఏది మంది డౌన్లోడ్స్. పైథాన్ నేర్చుకుంటున్నాను నేను కూడా, చూడండి ఎన్ని వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నా, ఈ ఛానల్లో చూస్తున్నా, బట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఇన్ని వీడియోలు తీసా ఈరోజు. సో స్టార్ట్ చేద్దాం, 2 రోజుల్లో పైథాన్ స్టార్ట్ చేద్దాం. చూడండి ప్రోగ్రామ్స్ కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ తీద్దాం. ఇంతకీ ఫస్ట్ ఇప్పుడు తీయాల్సింది ఏంటి, పైథాన్ ఎస్క్యూఎల్ క్లాస్, రైట్? ఫస్ట్ అప్రోచ్ అవ్వడం లేదు సార్, ఎస్ అది అవ్వట్లే, బట్ ఆ రోజు అయింది, బట్ అది రైటే, అవుద్ది, చేద్దాం దాన్ని, అలాగని చేద్దాం. ఇంకేదో మిస్టేక్ ఉంది కృతి, ఫారెన్ కీలో లేదు కానీ ఆ పైన ఎక్కడో మిస్టేక్ ఏదో తేడా కొడుతుంది, ఎందుకు వచ్చింది చూద్దాం. కానీ ఆ సింటాక్స్ అయితే 100% రైటే. ఓకే, సింటాక్స్లో అయితే తప్పలేదు. మనకు వచ్చింది కూడా, నాకు కూడా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చింది, పైగా సైట్లో కూడా అది ఉంటుంది వ్యాలిడ్ అని. సో వేర్ ఈస్ లిజన్, ప్రైమరీ కీలో నేమింగ్ ఎలాగా, టేబుల్ లెవెల్లో అయితే నేమింగ్ అవ్వదు కానీ కాలం లెవెల్లో అవ్వదు. ఇగో దిస్ డిక్లరేషన్ ఇస్ కాల్డ్ స్పెసిఫైయింగ్ ప్రైమరీ కీ అట్ కాలం లెవెల్. దిస్ డిక్లరేషన్ ఇస్ కాల్డ్ స్పెసిఫైయింగ్ ప్రైమరీ కీ అట్ టేబుల్ లెవెల్. ఓకే, అలా రాయాలి మీరు ఎగ్జామ్లో. యూజింగ్ ప్రైమరీ కీ కన్స్టెంట్ వెన్ క్రియేటింగ్ ఏ టేబుల్ అనేది మన టెర్మినాలజీ, కానీ జనరల్గా అయితే ప్రైమరీ కీ అట్ కాలం లెవెల్, ప్రైమరీ కీ అట్ టేబుల్ లెవెల్, అది ఎగ్జాక్ట్ టర్మ్స్. ఓకే, సో డ్రాప్ చేయడం ఎలాగా, నేమింగ్ ఎలాగా, ఇవన్నీ ఫస్ట్ రోజే చూస్తాం, మళ్ళీ అప్పుడు చూస్తాము. మీరు నోట్స్ చూసి ఫాలో అయిపోండి, డౌట్స్ ఉంటే అడగండి. సో నౌ కమ్ టు ఫారెన్ కీ. ఆల్రెడీ ఇది కూడా చూస్తాము. సో రఫ్గా ఒక టేబుల్ వేసి మనం డైరెక్ట్గా ఇన్సర్షన్లోకి వెళ్ళిపోదాం, థియరీ పార్ట్ కాకుండా. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చే టేబుల్స్, 2 టేబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ కస్టమర్ ఒక టేబుల్,
నేను డైరెక్ట్గా అది సింటాక్స్లోకి వెళ్ళిపోతా, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా ఈరోజు. థియరీ ఇక్కడ చూపించి మీకు టేబుల్ చూపించేసి తర్వాత సమ్ ఆర్డర్స్ టేబుల్ అనుకుందాం, వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపులే. కస్టమర్ టేబుల్ ఒకటి, ఆర్డర్స్ టేబుల్ ఒకటి. ఓకే, కస్టమర్ టేబుల్లో సమ్ కస్టమర్ ఐడి, తర్వాత సమ్ కస్టమర్ నేమ్. మనం నేమ్ కావాలి మెయిన్, ఇప్పుడు మనం తీసే ఎగ్జాంపుల్ నేమ్ బట్టి అయితే బాగుంటుంది. తర్వాత సమ్ కస్టమర్, యాక్చువల్లీ కస్టమర్ ఐడి ఇన్ ది సెన్స్ కస్టమర్ ఫోన్ నెంబర్, ఎందుకంటే కస్టమర్స్కి మన హాల్ టికెట్ నెంబర్స్లో నెంబర్స్ ఉండవు కదా, ఫోన్ నెంబర్ ఐడి. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కూడా మన షాపింగ్ మాల్స్వి. ఓకే, తర్వాత సమ్ కస్టమర్ సిటీ అడ్రస్ అనుకుందాం, కస్టమర్ అడ్రస్. ఇది కస్టమర్ టేబుల్. జాగ్రత్తగానండి, ఫారెన్కి మళ్ళీ కొత్త ప్రపంచం. రీసౌండ్ ఏమైనా వస్తే చెప్పండి, అడ్జస్ట్ అవుతున్నా. సో ఆర్డర్స్ టేబుల్లో ఏం పెడదాం, సమ్ ఆర్డర్ ఐడి. ఓకే, తర్వాత ఆర్డర్ ప్రైస్ అంటే టోటల్ ఎంత కొన్నాడు అని. తర్వాత ఆ కొన్నదవుడు కావాలి ఇందులో ఉంటుంది. సో కస్టమర్ ఫోన్ నెంబర్, అంటే ఏ కస్టమర్ ఈ ఆర్డర్ తీసుకున్నాడు అన్నది. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పేసా, మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను, ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, ఫారెన్కి అంటే ఏంటని నేను ఒక క్లాస్ పెట్టాను, కన్స్టెంట్స్లో ఒక మిడిల్ క్లాస్ పెట్టి ఆర్డర్ లైన్ క్లాస్ ఉంటుంది, కావాలని తర్వాత అడగండి, మీరు అప్పుడులో ఇచ్చే మర్చిపోయి ఉంటారు. సో ఫోన్ నెంబర్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, ఆర్డర్ ఐడి ఎంత టోటల్ ఆర్డర్ సేల్ ఎంత, అండ్ అఫ్ కోర్స్ కస్టమర్ విచ్ కస్టమర్ అని. అయితే ఇక్కడ సి ఫోన్ ఈజ్ బీయింగ్ రెఫరెన్స్డ్ ఫ్రమ్ సి ఫోన్ ఇన్ కస్టమర్, రైట్. ఇది దీని డేటా కాదు, అది కస్టమర్ టేబుల్లో నుంచి రిఫర్ చేస్తుంది. ఇదే కదా మనం ఆ రోజు నేర్చుకున్నాం. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఫారెన్ కీ, హియర్ దిస్ ఈజ్ ప్రైమరీ కీ, హియర్ దిస్ ఈజ్ ప్రైమరీ కీ, బట్ సి ఫోన్ హియర్ ఈజ్ ఫారెన్ కీ, రైట్. సో సి ఫోన్ అనేది ఫారెన్ కీ. ఓకే, సో సి ఫోన్ ఇన్ కస్టమర్ టేబుల్ ఈజ్ అ ప్రైమరీ కీ, నో వర్రీస్, ఎందుకంటే ఈచ్ కస్టమర్ విల్ హ్యావ్ సెపరేట్ ఫోన్ నెంబర్. సో ఇదే ప్రైమరీ కీ. అండ్ ఆర్డర్ ఐడి ఉంటుంది, ఏ ఆర్డర్ అని మీ బిల్ నెంబర్ వస్తుంది కదా, బిల్ నెంబరే మీ ఆర్డర్ ఐడి. మీరు ఎప్పుడైనా మళ్ళీ రిటర్న్స్కి వెళ్ళారు అనుకో, బిల్ నెంబర్ బట్టి అటు చూసుకుంటాడు. అండ్ టోటల్ ఎంత అయింది, అన్ని లిస్ట్ కలిపి నేను ప్రైసెస్ వేస్తున్నా. అండ్ ఏ కస్టమర్ తీసుకున్నాడు, ఈ పర్టికులర్ కస్టమర్ ఇది అన్నది. సపోజ్ ఇక్కడ ఉన్నది మనకి సమ్ 555, 666, 444, ఎవరెవరైతే మనకి అవైలబుల్ కస్టమర్స్ ఇప్పుడు దాకా మన దగ్గర కొన్న కస్టమర్స్ వీళ్ళు. కానీ ఇక్కడ సపోజ్ సమ్ 999 వచ్చింది అనుకో, వ్యాలిడా, అసలు మన కస్టమర్ లిస్ట్లో లేనే లేడు, ఒక్కసారి కూడా తీసుకోలేదు ఈ 999. కానీ ఇక్కడ ఎలా వచ్చింది, ఇన్వాలిడ్ డేటా అవుద్ది. అంటే ఇక్కడ వచ్చే డేటా మస్ట్ బి రెఫరెన్స్డ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ, అంటే ఇక్కడ ఉన్నదే అవైలబుల్ అవ్వాలి, బికాస్ దిస్ ఈజ్ అ ఫారెన్ కీ అండ్ ఫారెన్ కీ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ డేటా. ద డేటా మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ కాలమ్, దట్ ఈస్ ఇన్ ద ప్రైమరీ కీ ఆఫ్ కస్టమర్. ఇది క్లియర్ కదా మీకు ఇక్కడ ఈ థియరీ పార్ట్ అంతా, రైట్? క్లియర్ కదా బాబు, చెప్పండమ్మా. సరే, సో ఇప్పుడు ఇలాంటి టేబుల్ అంటే క్రియేట్ చేస్తా. ఫస్ట్ లెట్స్ క్రియేట్ దిస్ టేబుల్. ఓకే, సో లెట్స్ మూవ్ టు అవర్ ఇంటర్ఫేస్. నేను ఫస్ట్ డిలీట్ చేస్తా, డ్రాప్ టేబుల్ ఎస్టీడి, మళ్ళీ నెక్స్ట్ టైం నేను వాడితే రాదు కదా. ఓకే, సో క్రియేట్ టేబుల్ టీఎస్టీ అని పెడుతున్నా, సిపిహెచ్ ఫోన్ నెంబర్, సమ్ ఇంటూ వ్యార్కర్, యాక్చువల్లీ వ్యార్కర్ అవ్వాలి, బట్ మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ సింపుల్గా అయిపోద్ది, నేను ఇంటి పెడుతున్నా. ఓకే, యాక్చువల్లీ అయితే ఫోన్ నెంబర్ వ్యార్కర్ అవ్వాలి. ఓకే, చూసుకోండి అది. తర్వాత సి నేమ్, ఇది వ్యార్కరే, సమ్ సైజ్ ఎంతో ఇచ్చేయండి, ఎంత ఇచ్చినా పర్లేదు, అది కరెక్ట్ దాని తగ్గట్టు తీసుకుంటుంది, కానీ మ్యాక్సిమం 255. తర్వాత సి అడ్రస్ రైట్, ఇది కూడా సమ్ వ్యార్కర్, ఓకే, ఆఫ్ సమ్ సైజ్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై ద ప్రైమరీ కీ అట్ కాలమ్ లెవెల్. మీరు కావాలంటే ఇక్కడ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. లెట్ మీ గివ్ ఇట్ ఆన్ సిపిహెచ్. ఓకే, సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ customer table. I have specified primary key at table level.
ఒకటే కాలం మీద సరిపోద్ది కాబట్టి ఇది ఇచ్చాను. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు నేమ్ ఇట్, యు నో దట్ సింటాక్స్, రైట్? కన్స్ట్రైంట్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ నేమింగ్? కన్స్ట్రైంట్ సమ్ ఏబిసి అని ఇచ్చి ఇలా ఇచ్చుకోవచ్చు. బట్ హియర్ ఐ డు నాట్ వాంట్ టు నేమ్ ద కన్స్ట్రైంట్, సో లీవ్ ఇట్. లెట్స్ రన్ ఇట్. నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఎన్ని క్రియేట్ చేస్తాను బాబు? డ్రాప్ టేబుల్ CUST, యూనిక్ అండ్ ప్రైమరీ. ఓ మై గాడ్, నేను అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కస్టమర్ అది ఇది చేసినట్టున్నాను. సో లెట్స్ డిలీట్ ద అదర్ టేబుల్ ఫస్ట్. సరే వదిలేండి, కస్టమర్ అని ఇస్తా. అదే నేమ్తో క్రియేట్ చేస్తే డ్రాప్ కూడా అవ్వట్లేదు. ఫస్ట్ CUST. ఇక అర్థమైంది ఎందుకు డ్రాప్ అవ్వలేదో? అర్థమైందా? నేను ప్రాక్టీస్ చేసినప్పుడు 2 టేబుల్స్ క్రియేట్ చేసి దానికి ఫారిన్కి టేబుల్కి ప్రైమరీకి రిలేషన్ పెట్టా. అలా రిలేషన్ ఉన్నప్పుడు ఒక టేబుల్ మీద డైరెక్ట్ డిలీట్ చేసేయకూడదు. అక్కడ బాబు ఫారిన్కి ఉందమ్మా, ఇది ఎలా డిలీట్ చేస్తావమ్మా అంటుంది. లేదా దీన్ని డిలీట్ చేసి ఫస్ట్ దాన్ని డిలీట్ చేయాలి, సంథింగ్ అది ఆర్డర్ ఉంటుంది. ఓకే, సో వేరే నేమ్తో క్రియేట్ చేస్తున్నా. టేబుల్ క్రియేటెడ్. సో CUST టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు పక్కది ఈ టేబుల్ క్రియేట్ చేద్దాం, ఆర్డర్స్. ఓకే, ఆర్డర్స్ అని క్రియేట్ చేస్తా. ఆర్డర్స్, దీనికే ఉంటుంది ఫస్ట్ ఆర్డర్ ID, OID int, అండ్ ఆర్డర్ ప్రైస్ ఇచ్చాను సెకండ్ది. ఓకే, ఆర్డర్ ప్రైస్ సమ్ ఫ్లోట్ ఏదో ఇచ్చుకోండి, లెటస్ గివ్ సమ్ ఫ్లోట్. తర్వాత ఏముంది థర్డ్ది CPH. ఓకే, సో CPH, అండ్ దిస్ ఈజ్ నాట్ ఎస్ ఇస్ దట్ ఫారెన్ కీ టేబుల్ ఫస్ట్ డిలీట్ చేయండి. ఎస్ అవును. బట్ ఇప్పుడు ఆ టేబుల్స్ అవన్నీ మర్చిపోయాను కావ్య, తర్వాత చూద్దాంలే. రైట్ ఆన్సరే. ఏం చెప్తున్నా? యా, సో CPH, ఇది సమ్ అక్కడ ఏమి ఇచ్చాం, పిహెచ్కి ఇంట్ ఇచ్చా కన్వీనియన్స్ కోసం. సో ఇక్కడ కూడా ఇంట్ అవ్వాలి, బికాజ్ ఇది ఇండిపెండెంట్ కాలం కాదు. దిస్ ఇస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ కాలం, దిస్ ఈస్ అ కాలం బీయింగ్ రిఫరెన్స్డ్ ఫ్రమ్ అదర్ టేబుల్. సో మేక్ ష్యూర్ ద డేటా టైప్స్ మ్యాచ్. ఓకే, సో ఇది నౌ యూ నీడ్ టు మెన్షన్ ద ఫారెన్ కీ. సో లెట్స్ నాట్ గో విత్ ద ఫస్ట్ అప్రోచ్, ఎందుకంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది అవ్వకపోయినా మనకి నెక్స్ట్ అప్రోచ్ ఉంది కదా, FOREIGN, ఫారెన్ కీ రిఫరెన్సెస్. ఇది నేను కాలం లెవెల్లో మెన్షన్ చేస్తున్నా, ఫారెన్ కీ కాలం లెవెల్లో మెన్షన్ చేస్తున్నా, బట్ ఇది మనకి ఎర్రర్ వస్తుంది. రిఫరెన్సెస్ CUST ఆన్ CPH, రైట్? ఇది మనకి ఎర్రర్ క్రియేట్ చేస్తుంది, చాలా హెడేక్ క్రియేట్ చేస్తుంది. మిస్సింగ్ రైట్ పేరెంట్సెస్ అంటుంది. క్రియేట్ టేబుల్ నేమ్ OID, ఇదే కదా ప్రతిసారి మనకి ఎర్రర్ వస్తుంది. సో వద్దులే, రేవతి చెప్పినట్టు సెకండ్ అప్రోచ్కి వెళ్ళిపోదాం. ఫారెన్ కీ రిఫరెన్సెస్, ఎస్ వాట్స్ దట్ 2. యా, సెకండ్ అప్రోచ్కి వెళ్తున్నాం. ఫారెన్ కీ రిఫరెన్సెస్ కస్టమర్ ఆన్ PH. ఓకే, రన్. ఏదో మిస్ అయ్యాం ఇక్కడ కూడా. ఇంట్ ఫ్లోట్, ఇదొకటి ఇంటర్ఫేస్ పెద్ద తలనొప్పి. చూడండి, ఏదో మిస్ అయ్యా. ఫారెన్ కీ రిఫరెన్సెస్, చిచి ఇది పెట్టలేదు కదా, CPH. ఓకే, ఇక్కడ ఒక పని చేద్దాం, CUST అని పెడతా దీని పేరు, CST. సెకండ్ అప్రోచ్లో మనం ఇలా మెన్షన్ చేయాలి కదా, ఫారెన్ కీ ఆన్. ఇదేంటిది? మెన్షనింగ్ ఫారెన్ కీ అట్ టేబుల్ లెవెల్. మనం ఈ పక్కనే పెడతాం అనుకో, అదేంటి కాలం లెవెల్ మెన్షన్ చేయడం. కానీ లాస్ట్లో పెడితే స్పెసిఫైయింగ్ ఎ కన్స్టెంట్ ఆన్ టేబుల్ లెవెల్. సో టేబుల్ లెవెల్ ఇచ్చినట్టు బ్రాకెట్లో ఇవ్వాలి కదా, సో అది మెన్షన్ చేయండి. కస్టమర్ PH బీయింగ్ రిఫరెన్స్డ్ ఫ్రమ్ ద టేబుల్ కస్టమర్ ఆన్ కాలం CPH. రన్. ఓకే, బుల్షిట్. CSTPH రిఫరెన్సెస్. బాబు స్పెల్లింగ్లు కరెక్ట్ చూడండి, మనకు రావు. ఏంటి దీని బాధ? అది ఓకే, టేబుల్ క్రియేటెడ్. సో హ్యాపీలీ 2 టేబుల్ క్రియేట్ అయిపోయి. ఇప్పుడు డేటా ఎంటర్ చేసుకుందామే. సో సపోజ్ ఇది ఫోన్ నెంబర్ అనుకుందాం. ఫోన్ నెంబర్. సపోజ్ సమ్ కస్టమర్స్ భాను, జ్యోతి. వీళ్ళ పేర్లు చిన్నవని ఒప్పుడు వీళ్ళ పేర్లు వేసుకుంటా, మీరు ఏం ఫీల్ అయిపోకండి. కావ్య. ఓకే, అడ్రస్ సమ్ వైజాగ్.
గాజువాక్ కదా, గాజువాక, అసిల్మెట్ట, గోపాల్పట్నం, గోపాల్పట్నం. ఓకే, ఇలాగా ఇది మన టేబుల్. ఈ డేటా ఫస్ట్ ఇన్సర్ట్ చేసేద్దాం పదండి, పని అయిపోద్ది. ఇన్సర్ట్ ఇంటూ table name is CUSTT, values of first ఏంటి 555 int తర్వాత క్యారెక్టర్స్ నేమ్ తర్వాత గాజువాక. ఓకే, సో రన్. ఒక టేబుల్ ఇన్సర్టెడ్, ఒక రో ఇన్సర్టెడ్, తర్వాత సమ్ జ్యోతి, సమ్ 666 is the phone number. then ఇచ్చాను, యా, ఓ గాజువాక్ కాదు, అసిల్మెట్ పిల్ల. ఓకే, రన్. నెక్స్ట్ 444, సమ్ ఇస్ దట్ కృతి, బ్లాక్ చేస్తున్నాను ఇక్కడ, జీపీటీ, రన్. కాస్ట్లో 555, 888, సమ్ కావ్య, గోపాల్పట్నం, రన్. ఓకే, 4 rows, 4 tables, 4 rows ఇన్సర్ట్ చేసేసాం. ఫైన్. ఇప్పుడు ఈ టేబుల్ కూడా క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఇక డేటా ఎంటర్ చేద్దాం. చూడండి, సపోజ్ ఆర్డర్ నెంబర్ 101 అనుకున్నాం. ఆర్డర్ నెంబర్ 102, ఆర్డర్ నెంబర్ 103, ఆర్డర్ నెంబర్ 104. ఇది డేటా. సమ్ ప్రైస్ ఒక 500, ఒక 5000, ఒక 3000, ఓకే, 3000, సమ్ 1500. షిట్. ఓకే, 1500. సో ఇది సపోజ్ 666 అనే అమ్మాయి తీసుకుంది, అంటే జ్యోతి. ఇది సమ్ 444, ఇది కూడా 444, ఇది సమ్ 555. ఓకే, అంటే ముగ్గురు కస్టమర్లే ప్రస్తుతం తీసుకున్నారు. ఇంకా చాలామంది ఉంటారు మనకి, అందరూ కొంటారని గ్యారంటీ లేదు కదా, ఇలాగా. ఓకేనా, లిజన్, ఇది ఇక్కడ ప్రైమరీకి, కానీ ఇక్కడ ప్రైమరీకి కావాలని గ్యారంటీ లేదు కదా, ఇది ఫారెన్కి. ఇది ప్రైమరీకి, ఇక్కడ యూనిక్ రావాలి, కానీ ఇక్కడ ఈ బిల్లు ఇదే, ఈ అమ్మాయి తీసింది, ఈ బిల్లు ఈ అమ్మాయి తీసింది, అందుకని ఇక్కడ రిపీట్ అవుతాయి, కానీ ఇక్కడ రిపీట్ అవ్వవు. గాట్ ఇట్? ఎవరు అది కమెంట్ చేస్తే టెక్స్ట్ స్క్రీన్ రావడం లేదు, ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. యా, సో ఈ డేటా చూడండి జాగ్రత్తగా. ఇది ప్రైస్, ఇది ప్రైమరీ కీ. సో యూనిక్ వాల్యూస్ రావాలి, ఎందుకంటే ఒక ఆర్డర్ నెంబర్తో, ఒక బిల్ నెంబర్తో 10 మందికి రాదు. బిల్ నెంబర్స్ అనేవి యూనిక్. ఓకే, రేపు ఎప్పుడైనా సంథింగ్, ఈవెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయినా, ఆర్ మామూలుగా మీరైనా ప్రోడక్ట్ రిటర్న్ చేయాలనుకోండి, మీరు ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా బిల్ నెంబర్ అడుగుతారు వాళ్ళు, ఏంటండి అది ట్రాన్సాక్షన్ నెంబర్ చెప్పండి అంటారు, అలాగా. ఓకే, ఇక్కడ కస్టమర్స్ రిపీట్ అవ్వచ్చు, ఇక్కడ కస్టమర్స్ యూనిక్ ఉంటారు, కానీ ఇక్కడ ఒకసారే కొంటాడా, చాలాసార్లు కొంటాడు కదా. ఇక్కడ చూడు, సమ్ 444 అనే కస్టమర్ 2 times కొన్నాడు, మనకి 8000 బిల్ చేసాడు, ఒకే మంత్లో 2 times కొన్నాడు, ఇలాగా. ఓకే, ఇక్కడ రిపీట్ అవ్వచ్చు. సో ఈ డేటా ఎంటర్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్సా, ఆర్డర్స్ ఏం పెట్టాను, ఇదేనా ఇచ్చింది, చూద్దాం. ఫస్ట్ ఏంటి, బిల్ నెంబర్ 101, తర్వాత 101, తర్వాత ప్రైస్, రైట్, సమ్ 5000, సమ్ 500. ఇక్కడ ఏంటి నెంబర్ 666, అంటే ఈ కస్టమర్ ఇచ్చాడు. ఓకే, రన్. 1 row ఇన్సర్టెడ్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ అసలు ఈ ప్రైమరీ కీలో లేనిది ఇస్తా, సమ్ 000 ఇస్తా, ఎవడ 0 వద్దులే, సమ్ 546 ఇస్తా, ఈ నెంబర్ ఇస్తాను, అంటే ఇక్కడ అసలు ఉందా ఆ ఫోన్ నెంబర్తో, ఆ కస్టమరే లేడు. అని లేని కస్టమర్, అసలు మన దాంట్లో ఎప్పుడూ కొనని కస్టమర్, ఒకసారి కొన్నాడు, ఇక్కడ యాడ్ అవుతాడు, కానీ అసలు ఒకసారి కొనలేదాడు, ఇక్కడ ఎలా వచ్చాడు అని అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో చూడండి, మనం అసలు అక్కడ లేనిది ఇద్దాం, సమ్ 102. ఓకే, లిజన్, ఇక్కడ 101తో మళ్ళీ రన్ చేస్తే ఏమవుద్ది, ఊప్స్, ఇదే రన్ అయిపోయింది ప్రైమరీ. ఓ మై గాడ్, షిట్, మర్చిపోయాను, చెప్పాలి కదా మీరు. మిస్టేక్ ఏంటి చెప్పండి, మనం దీనికి ప్రైమరీకి పెట్టలా, ఈ కాలంకి.
మనం ఓన్లీ ఫారెన్ కి పెట్టుకున్నాం తప్ప దీనికైనా ప్రైమరీ కీ పెట్టామా మనం క్రియేట్ చేసినప్పుడు? ఓ మై గాడ్, కష్టపడి ఎంటర్ చేస్తున్నాను. 1 సెకండ్. TSCCUSTT. మయ్య దీనికి ప్రైమరీకి పెట్టాం, దీనికి పెట్టలేదు సెకండ్ టేబుల్కి ఆర్డర్స్కి. పర్లా, బట్ పెడేద్దాం, ఎందుగా బాధ. దీని ప్రైమరీకి పెట్టలా, సో లెట్స్ ఆల్టర్ ఇట్. ఆల్టర్ టేబుల్ ఆర్డర్స్. సింటాక్స్ మర్చిపోయాను, యాడ్ కదా, కాలం లెవెల్ లేదు, టేబుల్ లెవెల్ లేదు, ఇక్కడ మామూలుగా యాడ్ ప్రైమరీ కీ ఆన్ OID. OID. ఓకే, నౌ రన్. ప్రైమరీ కీ వైలేటెడా ఏంటి ఇక్కడ మిస్టేక్? ఆల్టర్ టేబుల్ ఆర్డర్స్, యాడ్ ప్రైమరీ కీ. ఏంటి సింటాక్స్ ఏంటి? లెట్స్ గో. ప్రైమరీ కీ ఆఫ్టర్ క్రియేటెడ్, ఆల్టర్ టేబుల్ నేమ్ సరిపోయింది కదా, అది నాస్తాలు. ఆర్డర్స్ తప్ప క్యానాట్ వ్యాలిడేట్, ప్రైమరీ కీ వైలేటెడ్. టేబుల్ ఏంటి అసలు? DSC ఆర్డర్స్. ఆర్డర్సేనా? యా, ఆర్డర్సే. OID. ఆర్డర్స్, ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ ప్రైమరీ కీ OID. ఏంటి మిస్టేక్? ఓకే, దీనికి వెళ్దాం. ఇంకోటి ఉంది కదా, ఏంటిది? యాక్చువల్లీ వస్తుంది, మీరేం కంగారు పడకండి, అవన్నీ నేను టెస్ట్ చేసినవే, వర్రీ అవ్వకండి. అవుతాయి, అవన్నీ అవుతాయి, ఎగ్జామ్లో మీరు రాసుకోవచ్చు అది. ఇది OID, ఇది ఇంట్ ప్రైమరీ కీ. చెప్పు రేవతి. ప్రైమరీకి వైలేటెడా ఏమంటుంది? ముందే క్రియేట్ చేసుకోవాల్సింది. సరే, ఎర్రర్ ఏంటి చూస్తా. ప్రస్తుతానికి మనకి ప్రైమరీకి పెట్టకపోయినా నష్టమేం లేదులే, దీని అలా వదిలేద్దాం, డేటా ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, ఫైన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. సో 2 రోలు ఇన్సర్ట్ అయిపోయి. ఓకే, ఎర్రర్ ఏంటో తెలిసింది, చెప్పండి. నాకు తెలిసింది ఎర్రర్ ఏంటో, చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ 1 సూపర్ లలిత, ఆసమ్. నువ్వు వాల్యూస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రైమరీకి పెట్టొచ్చేసరి, వెరీ గుడ్. అదే రాంగ్. ప్రసన్న రైట్ అండ్ లలితాంజలి రైట్. ఆల్రెడీ మనం ఎంటర్ చేస్తాం కదా, డేటా ఎంటర్ చేస్తాం కదా. అసలు మీరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు కదా, టైం వేస్ట్. చూడండి, ఇక్కడ ఎందుకు ప్రైమరీకి అప్లై అవ్వలేదంటే 2 అప్రోచ్లు రాంగ్ ఎందుకు వచ్చిందంటే, డేటా ఎంటర్ చేస్తాం కదా, డేటా ఎంటర్ చేస్తాం కాబట్టి సారీ, డేటా ఎంటర్ చేసిన తర్వాత ప్రైమరీకి పెట్టడం అవుదని అంటుంది. సో డిలీట్ చేద్దాం, అప్పుడు పెడదాం. డిలీట్ ఫ్రమ్ ఆర్డర్స్ వేర్ 3 ఒకటే కదా డేటా, OID ఈక్వల్స్ టు 101. ఓకే, 2 రోస్ డిలీటెడ్. ఇప్పుడు దాని బాబు కూడా అవుద్ది చూడండి. ఓకే, ఫస్ట్ అప్రోచ్కి వెళ్దాం. రన్ అయిపోయింది కదా. సో లిజన్, అందరికి అర్థమైందా మిస్టేక్ ఏంటో? లలితాంజలి అని ప్రసన్న చెప్పినట్టు, మనం ఫస్ట్లో అసలు టేబుల్ ఖాళీగా ఉంటే దాని ప్రైమరీకి పెట్టచ్చు, కానీ ఆల్రెడీ 101 అని మళ్ళీ పెట్టేసాం కదా. 101 అని పెట్టేశాక అది అవ్వదు. ఓకే, అందుకు మనకు మిస్టేక్ వచ్చింది, అది డిలీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఓకే, నౌ లెట్స్ ఎంటర్. మనం ఎంటర్ చేసుకుందాం ఈ టేబుల్లోకి. యా, సో ట్రిపుల్ ఏంటది 101, ఫస్ట్ది 101, తర్వాత 500, 666. ఇది ఇలాగే ఉంచి ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇప్పుడు రన్ చేస్తున్నా, 1 రో ఇన్సర్ట్. మళ్ళీ రన్ చేయండి. యూనిక్ కన్స్ట్రెంట్ ప్రాబ్లం, ఎందుకంటే ఇది ప్రైమరీ కీ కదా, 101 ఆల్రెడీ అయిపోయింది, మీరు ఎలా పెడతారు అంటుంది. ఓకే, ఇందాలు రాలేదు, ఇందాలు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెట్టాం కాబట్టి వచ్చింది. సో ఇది మార్చండి 102. కానీ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా, ఇక్కడ
డేటా కొత్తది ఇవ్వబోతున్నా. సమ్ 1, 2, 3 ఇవ్వబోతున్నా. 1, 2, 3 అనే అసలు కస్టమర్ ఉన్నాడా? దిస్ కాలమ్ ఈస్ బీయింగ్ రిఫరెన్స్డ్ ఫ్రమ్ దిస్ కాలమ్ ఇన్ దిస్ టేబుల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ ఇండిపెండెంట్ కాలమ్, ఇది డిపెండ్ అయింది దీని మీద. అందుకని ఇక్కడ ఉన్న డేటాయే ఇది తీసుకుంటది. అదే కన్స్ట్రైంట్ దీని మీనింగ్. ఓకేనా? సపోజ్ యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది ఎంటర్ అయిపోవాలి, కానీ ఇప్పుడు ఎంటర్ చేస్తే ఏమంటుంది? ఇన్వాలిడ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. ఇంకోటి రన్ చేయి, రన్ చేయి, రన్ చేయి, రన్, లేదా డిలీట్ చేస్తే 1, 2, 3 రన్. సో ఏమంటుంది? ఇది కరెక్ట్ ఎర్రర్. ఇంటెగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేటెడ్, పేరెంట్ కీ నాట్ ఫౌండ్. ఓకేనా? ఇది ఎర్రర్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ కాలమ్, దిస్ ఈజ్ అ కాలమ్ దట్ ఈస్ బీయింగ్ రిఫరెన్స్డ్ ఫ్రమ్ another column, I mean a column in another table. Okay, this column is being referenced from a column in another table. That is the meaning of primary foreign key. Okay, here it is the primary key and this కాలమ్ బీయింగ్ రిఫరెన్స్డ్ హియర్, దేర్ఫోర్ ఫారెన్ కీ. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ మాత్రం రావాలి. ఇది ఈ కన్స్ట్రైంట్ అర్థం. ఓకేనా? సో ఫారెన్ కీ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా? షూర్, రైట్? ఆల్ ఆఫ్ యూ. రెగ్యులర్ పేర్లే పడతాయి. ఎస్ 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 అని. ఓకే, సో ఇది ఫినిష్ చేద్దాం. దీని సంగతి ఏంటో ఒకటి అయిపోయింది, ఇంకో 2 ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి? 102, 5000, సమ్ 555. ఎవరు ఇక్కడ? 444, రైట్? ఈఎంఐ. సో 102, సమ్ 5000, 444. ఓకే, నెక్స్ట్ 103, సమ్ 3000, మళ్ళీ 444. ఇక్కడ ఇది ఎన్నిసార్లు రావచ్చు? ఓకే, ఇక్కడ ఇది ఫారెన్ కి, ప్రైమరీ కి కాదు. ప్రైమరీ కి అయితే యూనిక్ రావాలి, కానీ ఫారెన్ కి కదా, ఇక్కడ ఉన్నాయి వస్తే చాలు. అది ఎన్నిసార్లు వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఒకే కస్టమర్ ఎన్ని ఆర్డర్లు అని ఇచ్చుకుంటాడు కదా. అంటే ఈ రోజు బిల్ చేసినాడు, మళ్ళీ రేపు బిల్ చేయడా, హ్యాపీగా చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఎవరు పెడుతున్నాం మనం? 555. ఓకే, సో ఇది మన డేటా. సో ఎంటర్ చేసేసాం. నౌ ఇప్పుడు నేను ఈ టేబుల్ డిలీట్ చేస్తున్నాను. కింద మనకి ఎర్రర్ వచ్చింది కదా, బాబు ఈ కీ ఇది ఉంది కదా, ఈ కాలము ఇంకో టేబుల్లోని రిఫర్ అవుతున్నది, ఇది నువ్వు డిలీట్ చేసేస్తే ఆ కాలం అనాథ అయిపోద్ది, అప్పుడు డేటా ఇన్కన్సిస్టెంట్ అయిపోద్ది బాబు, అలా అవ్వడం కుదరదు అని చెప్తుంది. ఓకే, సో ఈ టేబుల్ని మనం డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఈ టేబుల్ డిలీట్ చేయాలి, ఇందాక కావ్య చెప్పినట్టు. ఓకే, సో ఈ టేబుల్ని ఇప్పుడు డిలీట్ చేయాలి, ఎందుకంటే ఈ కాలం ఇంకో దగ్గర రిఫర్ చేస్తుంది కదా. సో ఈ రెండు ఇంటిగ్రిటీ కన్స్టెంట్ ఉంది కాబట్టి మనం డిలీట్ చేయలేము. ఓకే, ఇంకా ఫారెన్ కి మనం క్రియేట్ చేసినప్పుడు ఆన్ డిలీట్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈ రికార్డ్ డిలీట్ చేసాను అనుకో, లిజన్ 444 డిలీట్ చేయాలనుకుంటున్నా, ఇది డిలీట్ చేస్తే కుదరదు, ఎందుకంటే ఈ కస్టమర్ ఇక్కడ ఎక్కడో రిప్రజెంట్ అయి ఉన్నాడు, అందుకు కుదరదు. అందుకని మనం ఫారెన్ కి క్రియేట్ చేసినప్పుడు ఇంకొన్ని ఉంటాయి. ఇక్కడ నేను మీకు నోట్స్లో చూపించా, నోట్స్ ఎవరైనా చదువుంటే వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది, దేంటి కొత్త కాన్సెప్ట్ మనకు తెలియదండి. ఏంటి? ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ నల్. మూడోది ఆన్ డిలీట్ డూ నథింగ్ అని. మనం చేసింది ఆన్ డిలీట్ డూ నథింగ్ అంటే ఎర్రర్ వస్తుంది, అవ్వదు. కానీ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటే ఏంటి, ఆన్ డిలీట్ నల్ అంటే ఏంటి, ఆన్ అప్డేట్ అని కూడా ఉంటాయి కొన్ని. అంటే ఇక్కడ ఇది డిలీట్ చేయాలంటే దీన్ని ఈ కాలం ఉన్న ఈ పర్టికులర్ కస్టమర్ డేటా ఉన్న మిగతా టేబుల్స్ లో ఏం చేయాలి అని అది చూపిస్తుంది అనమాట. ఓకే, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటే ఏం లేదు, డిలీట్ చేస్తే ఈ రెండు డిలీట్ అయిపోతాయి. ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటే ఈ కస్టమర్ డేటా మెయిన్ టేబుల్లో డిలీట్ చేస్తే ఆ కస్టమర్ డేటా ఇంకెక్కడ ఏ టేబుల్ ఉన్నా అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, అప్పుడు ఈ ఆర్డర్స్ కూడా పోతాయి అనమాట. అలాగా, కానీ ఇప్పుడు మనం పెట్టిన ప్రకారం ఇది డిలీట్ అవ్వదు, ఎందుకంటే ఈ డేటా ఇక్కడ మెన్షన్ అయింది కాబట్టి. ఓకే, సో ఇలా ఉంటాయి కన్స్టెంట్స్. ఇక మీరు నోట్స్ చదివించుకోండి, రేపు నుంచి నేను సెలెక్ట్ క్వెరీ చెప్తాను. ఇంకా మా అయితే ఇంకొక రోజు కంటిన్యూ చేస్తానులే. ఓకే, ఇప్పుడు మనం డేటా సెలెక్ట్ చేద్దాం, అసలు ఎలా ఉందని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సియుఎస్టి అంటే జస్ట్ కస్టమర్, సారీ సియుఎస్టిటి కదా. ఓకే, సియుఎస్టిటి అంటే ఇది వచ్చింది ఫస్ట్ డేటా. తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటే ఇది వచ్చింది. అండ్ రెండు కలిపామనుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సియుఎస్టి ఆర్డర్స్ రెండు ఇచ్చాను అనుకో, ఇలా వస్తుంది.
గమనించారా? 2 ఇస్తే ఈ టేబుల్ డేటా వచ్చింది, ఈ టేబుల్ డేటా వచ్చింది. నాకు అలా కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డేటా తీయబోతున్నా. ఇప్పుడు మన అసలైన క్వెరీ టెల్ ప్రెజెంట్ మీ. సో రాస్తున్నా చూడండి, ఇంకా 2 minutes ఉంది, డోంట్ వరీ. డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ద కస్టమర్. నేమ్ ఆఫ్ ద కస్టమర్ హూ మేడ్ 5,000 బిల్. వాడికి మనం ప్రైజ్ ఇద్దాం. ఓకే, డిస్ప్లే మీ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్ హూ మేడ్ 5,000 బిల్. క్వెరీ చెప్పండి ఎవరైనా. ఇది ఇక్కడ చూడాలి. ఫస్ట్ మనం ఈ టేబుల్లో చూడాలి. ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ ప్రైస్ అంతా 5,000 ఉన్నట్టు సెలెక్ట్ చేయి. ఆడి నేమ్ కావాలి మనకి. అంటే ఇక్కడ సి ఫోన్ చూసి ఇక్కడ సి ఫోన్ మ్యాచ్ చేసి అప్పుడు ఆ నేమ్ డిస్ప్లే చేయాలి. సో ప్రెసెంట్ గివ్ మీ ద సింటాక్స్. అన్మ్యూట్ చేసి చెప్పండి, టైప్ చేద్దాం. ఉన్నావా కృతి? బాబు బ్లాక్ కృతి, ఇదేర్. హలో Sir, రేవతి. hello sir. Select సెలెక్ట్ select CNAME, comma O price from cust, comma orders. ఓకే, నేను చూద్దాం. ఫస్ట్ ఈ అమ్మాయి వచ్చింది, కాపీ చేస్తా. సో లెట్ మీ రన్ దిస్. సెలెక్ట్ సి నేమ్ ఫ్రమ్ కస్టమర్ వేర్ సి ప్రైస్ ఈక్వల్స్ టు 5,000. సి ప్రైస్ ఎక్కడుంది పిల్ల? ఇక్కడ అసలు ఇక్కడ ప్రైస్ లేదు కదా. సి ప్రైస్ అన్నది చూద్దాం ఆగు. నీ కమాండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్. ఇది ఏకంగా రెడ్ కలర్లో వచ్చింది. చాలా పెద్ద మిస్టేక్ చేస్తావు నువ్వు జాయిన్స్ చేసావు అనుకో కృతి. జాయిన్స్ చేస్తే అప్పుడు వస్తుంది ఇది, ఇప్పుడైతే రాదు. ఓకే, నువ్వు చెప్పు పిల్ల. ఎవరు? రేవతి. సెలెక్ట్ సి నేమ్ ఫ్రమ్. Select CNAME, comma O price from cust, comma ఆర్డర్స్ వేర్. అంతేనా? సరే, ఇలా చేస్తే అన్నీ వస్తాయి. ఐ మీన్ ఇది తప్పు వచ్చింది. సి నేమ్ సి ప్రైస్ ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్స్ వచ్చింది, తప్పు. ఓ ప్రైసా ఏంటిది మనం ఇచ్చిన టేబుల్? ఓ ప్రైస్ అని ఇచ్చాను. ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అంట. ఒక్క నిమిషం ఆగు. ఓ ప్రైస్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను? 2 minutes ఉండండి, అక్కడికి వెళ్ళిపోద్దు, టైం అయిపోయిందని. ఓ ప్రైసే ఇచ్చా. సి నేమ్ కమా ఓ ప్రైస్ PRICE ఫ్రమ్ CST ఆర్డర్స్. ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అంటుంది. చూడు నేను చేస్తాం. సెలెక్ట్ సి నేమ్ కమా ఓ ప్రైస్ ఫ్రమ్ CUST. మర్చిపోయాను, మొన్న ఏదో ఇచ్చాను. వేర్ CPH ఈక్వల్స్ టు O. ఇక్కడ ఏంటిది? CSC orders. Let me check the column name. CUSTPH. Okay, where CPH equals to CUSTPH. ఒక్క నిమిషం. ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక్క నిమిషం చెప్తున్నా. ఫ్రమ్ CUSTC orders where C.PH. మ్యూట్ చేయి. C.CPH ఈక్వల్స్ టు O.OPH. అంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ C.CNAME. మర్చిపోయినా. O.O ప్రైస్. కమ్ ఆన్ ఒక్క నిమిషం. మొన్న మీకు పంపించిన స్క్రీన్ షాట్ స్టార్ రాకూడదు, సారీ. అయితే నువ్వు చెప్తుంది రైట్ ఏమైతే స్టార్ పెట్టాను నేను ఇందాల. ఒక్క నిమిషం, నువ్వు పెట్టింది చేస్తా. ఓ ప్రైస్ ఫ్రమ్ కస్టమర్, ఇది అక్కర్లేదు. లెట్స్ నాట్ గివ్ ద ఎలియాస్ నేమ్. వేర్ CPH ఈక్వల్స్ టు CUSTPH. గాడ్, సరే మీరు లెఫ్ట్ అయిపోండి, నేను ఇది రన్ చేసి మీకు గ్రూప్లో పెడతా.
ఓకే, క్వెరీ మర్చిపోయాను. సార్ నేను పెట్టాను సార్. ఏం ఆన్సర్ పెట్టావా? ఓకే, ఒక్క నిమిషం చూస్తున్నా. కావ్య, సి నేమ్, ఎస్ నేమ్, ఎస్ నేమా? ఎస్ నేమ్ ఏంటి? ప్రైసా? టేబుల్ నేమ్ ఏది సార్ పెట్టేయండి సార్. అంటే ఓ ప్రైస్ అన్నమాట. ఫ్రమ్ కస్టమర్ కమ్ ఆర్డర్స్ వేర్ కస్ట్ డాట్ సిఐవి. ఈ ప్రైస్ అని ఇచ్చింది. సి ప్రైజ్ ఇచ్చారు సార్. అవునా, అయితే నాది రైటే. నిమిషం, డిఎస్సి ఆర్డర్స్ షిట్, అలాగైతే రైటే. నేను ఇందాక చేసింది వస్తుంది. ఓహో, సి ప్రైస్ ఇచ్చానా? ఓకే, అందుకే అది ఇన్వాలిడ్ అంటుంది. ఈ లెక్కన కృతి కూడా రైటే వస్తుంది, చూసారా? లిజన్, ప్రస్తుతానికి ఇది వచ్చింది. ఉన్నారా అందరూ? లెఫ్ట్ టైప్ రావడేనా? ఓకే, అంటే ఇందులో ఆర్డర్స్ తప్పించాం. సో కృతిని ఇది కూడా రైట్ అయ్యి ఉండొచ్చు, బట్ లెట్ మీ చెక్ మైన్. సో సెలెక్ట్ సి నేమ్ అండ్ సి ప్రైస్ ఫ్రమ్ కస్టమర్ కమా ఆర్డర్స్. ఓకే, వేర్ సిపిహెచ్ ఈక్వల్స్ టు సి కస్టమర్ పిహెచ్. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఇది అన్న అక్కర్లా. ఎవడు కావాలి? 5000 బిల్ చేసినట్టు కావాలి. సో ఎండ్ వస్తుంది. ఎండ్ వచ్చి సి ప్రైస్. ఒక్క తప్పు వల్ల టైం వేస్ట్. 5000. ఓకే, క్వశ్చన్ చూసారా? వీ హ్యావ్ గాట్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్ హూ మేడ్ 5000 బిల్. సో సి నేమ్ కమా సి ప్రైస్ ఫ్రమ్ కస్టమర్ అండ్ ఆర్డర్స్ వేర్ ఆ రెండు మ్యాచ్ కాలమ్స్ ఇచ్చి అండ్ ఆ కండిషన్ ఇస్తారు. ఓకే, సో కృతి రైట్ అవ్వచ్చు, చెక్ చేయాలి. రేవతి కూడా రైటే, కావ్య రైటే. వెరీ గుడ్. ఓకే, సో లిజన్, ఇవి మనం రేపటి నుంచి చూడాల్సినవి. ఇక కంప్లీట్లీ మనం సెలెక్ట్ క్వెరీ మీదే చూసుకుంటాం. ఇలాంటి టిపికల్ క్వెరీస్ ఎలా ఇవ్వాలి, ఇక్కడ నుండి లాజిక్స్ వస్తాయండి. ఓకేనా? సో రెడీ అయిపోయింది క్లాస్కి. నేను అడిగిన క్వశ్చన్ నల్ పెట్టచ్చా లేదా చూసి చెప్పండి. ఓకే, సో రేపు నుంచి అసలు క్లాస్ ఉంటుంది. సెలెక్ట్ ది, గెట్ రెడీ. ఓకే, బాయ్ 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 బాయ్. డౌట్స్ ఉన్నాయా?